హాయ్ ఫ్రెండ్స్, పిఎస్ఆర్ వ్లాగ్స్కి స్వాగతం. దసరా మహోత్సవం 2024 3/12 నుంచి 3/12 వరకు జరుగుతాయి. సో ఎంట్రీ మార్గం మనం వ్యూవర్స్కి చూపించాలనే చిన్న ప్రయత్నం. ఇది వినాయక టెంపుల్ దగ్గర ఎంట్రీ మార్గం అండి. ప్రతి ఒక్కరు దర్శన మార్గానికి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎంట్రీ మార్గం, అందుకే లైవ్ వీడియోస్ తీస్తూ ఉంటాను మ్యాక్సిమం నేను. థ్యాంక్ యూ. ఇది కేశఖండనశాల, సీతమ్మ వారి పాదాల దగ్గర ఉంటుంది. ఇదంతా కేశఖండనశాల అనమాట. ఇక్కడ నుంచి కేశఖండనశాల నుంచి అక్కడ వినాయక టెంపుల్ నుంచి దర్శనంకి వెళ్తారనమాట. ఇది జల్లుస్థానం, సీతమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది. ఇది జల్లుస్థానం కృష్ణానదిలో శనేశ్వర టెంపుల్, శనేశ్వర ఆలయం టెంపుల్ దగ్గర ఉంటుంది. జల్లుస్థానం అనమాట. ఇది కేశఖండనశాల ఉంటుంది. ఇది సీతమ్మవారి పాదాల దగ్గర కేశఖండనశాల అనమాట. చూడవచ్చు మీరు. ఇది జల్లుస్థానానికి రూటు మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర. అమ్మవారి టెంపుల్ని చూడవచ్చు ఇక్కడ. మనకి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇదేనమాట అమ్మవారి టెంపుల్. ఇలా జలస్థానం కేశఖండనశాల అయిన తర్వాత వినాయక టెంపుల్ దగ్గర దర్శన మార్గం వచ్చినప్పుడు ఇలా క్యూ లైన్లోనే మధ్యలో మన లిఫ్ట్ మార్గం ఉన్న దగ్గరలోనే ఇక్కడ సామాన్లు భద్రపరచడానికి క్యూ లైన్ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ సామాన్లు దాచుకోవచ్చు. మన దర్శనకి వెళ్ళి వచ్చేలోపు ఇక్కడ మనం సామాన్లు భద్రపరచుకోవచ్చు అనమాట. సామాన్లు భద్రపరుచుకున్న తర్వాత అలా క్యూ లైన్లో ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ లిఫ్ట్ మార్గం ఉంటుంది. లిఫ్ట్ మార్గం ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ లిఫ్ట్ మార్గం ద్వారా మనం వెళ్ళాలంటే దర్శనానికి వెళ్ళవచ్చు. లిఫ్ట్ మార్గం ఉంది, మీరు చూడవచ్చు. అలాగే క్యూ లైన్లో ఉంచే మళ్ళీ కొండపైకి దారి ఉంటుంది అన్నమాట, ఘాట్ రోడ్కి. ఇది అయితే మనకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నారు మాత్రం లిఫ్ట్ మార్గం. అమ్మవారి టెంపుల్ పైన కనపడుతుంది కదా, ఇది లిఫ్ట్ మార్గం. మెట్ల మార్గం కూడా ఇట్లే ఉంటుంది. ఇక్కడ లడ్డు కౌంటర్లు కూడా పక్కనే ఉంటాయి. ఈ బ్లూ ఉన్నాయి కదా, ఇది లడ్డు కౌంటర్ అనమాట. దర్శించవచ్చు. లిఫ్ట్ మార్గం ఇది క్యూ లైన్. వినాయక టెంపుల్ దగ్గర నుంచి వచ్చిన క్యూ లైన్. అమ్మవారి టెంపుల్ పైన ఇది లిఫ్ట్ మార్గం. ఈ క్యూ లైన్ ఘాట్ రోడ్కి. చూడవచ్చు, అమ్మవారి టెంపుల్ చూడవచ్చు. ఘాట్ రోడ్ పైన అనమాట. హోమ్ పాయింట్ అంటారు అది. మీరు చూడవచ్చు. ఇది మన మెట్ల మార్గం అన్నాం కదా అమ్మవారి టెంపుల్. ఇది హోమ్ పాయింట్ కొండ మీద అట్లా. ఇక్కడ దుర్గా ఘాట్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ తర్వాత మనకి దుర్గా ఘాట్ వస్తుంది. ఇక్కడ కూడా స్థానాలు ఆచరించవచ్చు. అది ఘాట్ రోడ్కి వెళ్ళి క్యూ లైన్లు. ఇది లిఫ్ట్ మార్గం, హోమ్ పాయింట్. ఇది దుర్గా ఘాటు. ఇది నది హారతులు ఇచ్చే ప్రదేశం. అది కొండ. ఈ మార్గం. దుర్గా ఘాట్ నది హారతి ఇచ్చే ఏరియా అన్నమాట. దుర్గా ఘాట్ అది కృష్ణానది. ఇది ఒక రోడ్డుకి డివైడర్లుగా ఏర్పాటు చేశారనమాట. ఈ క్యూ లైన్లు కుమ్మరిపాలెం వచ్చే వాళ్ళకి ఇటు నుండి ఇచ్చారనమాట. ఇది కనిపిస్తూ ఉన్నది కొండ మార్గం అనమాట. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు పైకి, కొండ మార్గం, ఘాట్ రోడ్. ఈ క్యూ లైన్ ఉంది. ఇదేమో మన కుమ్మరిపాలెం నుండి వస్తూ ఉంటుంది ఈ క్యూ లైను. ఆ క్యూ లైన్ ఇలా వచ్చి ఇలా అవుతుంది. అదే క్యూ లైన్ వినాయక టెంపుల్ నుండి వచ్చే క్యూ లైన్ కొండ మార్గం అనమాట. ఇది స్టార్టింగ్.
అలా కొండ మార్గం నుంచి ఘాట్ రోడ్ నుంచి ఇలా పైకి వెళ్ళిపోతారు అన్నమాట. ఇది ఘాట్ రోడ్డు పైన చెప్పాను కదా. ఇది కుమ్మరిపాలెం నుంచి క్యూ మార్గం. కుమ్మరిపాలెం నుంచి ఆ క్యూ మార్గం ఇక్కడ ఘాట్ రోడ్ దగ్గర ఆ గాలిగొప్ప దగ్గర రెండు కలుసుకొని అక్కడి నుంచి కొండ మార్గానికి వెళ్తామంటారు. ఇది కుమ్మరిపాలెం ఎంట్రన్స్ అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఇటు నుండి ఎంట్రన్స్ ఇస్తారు. దసరా మహోత్సవం 2024 3 నుంచి 12 వరకు జరుగుతాయి. ఇది కుమ్మరిపాలెం అనమాట. ఈ ఫ్లైఓవర్ ఉన్నది. ఇంతకుముందు చెప్పింది తూర్పు మార్గం వచ్చేప్పటికి వినాయక టెంపుల్ మార్గం. లిఫ్ట్ మార్గం కూడా నేను వివరించాను వీడియోలో. అలాగే ఘాట్ రోడ్ కాదు, ఇది ఘాట్ రోడ్కి వెళ్తామంటుంది. థ్యాంక్ యూ.